హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్. ఈ వీడియోలో మనం 6 ఫిబ్రవరి 2026 కరెంట్ అఫైర్స్ని ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కోసం క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మెట్లో క్లియర్గా చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2026 ఐసీసీ అండర్ 19 ప్రపంచ కప్ను గెలుచుకోవడానికి భారత్ ఏ దేశాన్ని ఓడించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి ఇంగ్లాండ్ అండి. ఫైనల్ ఎక్కడ జరిగిందంటే హరారే, ఇది జింబాబ్వేలో ఉందండి. ఇది భారత్కు 6వ అండర్ 19 వరల్డ్ కప్ టైటిల్ అండి. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వైభవ్ సూర్యవంశీ అండి. ఓకే, గుర్తుంచుకోవాలి అన్ని కీ పాయింట్స్. మనం ఫైనల్లో ఏ జట్టును ఓడించామంటే ఇంగ్లాండ్ అండి. ఇది ఎక్కడ జరిగిందంటే హరారే అండి, జింబాబ్వే ఇది. అలాగే మనకి ఇది ఎన్నో టైటిల్ కప్ అంటే 6వదండి. అలాగే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ అండి. అన్ని కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు? అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి, సంగై దోర్జీ అండి. భూటాన్ క్వీన్ మదర్ అండి. ఈ అవార్డును అస్సాంలోని బోడోల్యాండ్ యూనివర్సిటీలో అందించారండి. ఈ అవార్డు ఎప్పుడు బట్టి ఇస్తున్నారంటే 2004 నుంచి అండి. చూసుకోండి, 22వ ఉపేంద్రనాథ్ బ్రహ్మ సోల్జర్ ఆఫ్ హ్యుమానిటీ అవార్డు 2025తో ఎవరు సత్కరించబడ్డారు అంటే సంగై దోర్జీ అండి. ఓకే, ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే 2004 నుంచి అండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఎక్కడ అందించారు ఇదంటే బోడోల్యాండ్ యూనివర్సిటీ అస్సాంలో అండి. గుర్తుంచుకోవాలి అన్ని కీ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క మొట్టమొదటి సహకార రన్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ అయిన భారత్ టాక్సీని ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అండి. ఇది ఇండియాస్ ఫస్ట్ కోఆపరేటివ్ రన్ రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ అండి. మొదటగా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో మరియు గుజరాత్లో ప్రారంభమైందండి. 100 సంపాదనలో 80 డ్రైవర్కి వెళ్తుందండి. ఓకే, చూసుకోవాలి. భారతదేశం యొక్క మొట్టమొదటి సహకార రన్ రైడింగ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ అయిన భారత్ టాక్సీని ఎవరు ప్రారంభించారంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా అండి. ఓకే, ఎక్కడెక్కడ అని ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతుందంటే ఢిల్లీ ఎన్సీఆర్ అండ్ గుజరాత్లో ఇది అవుతుందండి. వచ్చిన 100లో 80 డ్రైవర్కే వెళ్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, 59వ ఎంపీసీ సమావేశంలో ఆర్బీఐ రెపో రేట్ను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. సో ఆ రెపో రేట్ ఎంత అండి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 5.25% అండి. ఆ రెపో రేట్ను యథాతథంగా ఉంచాలని డిసైడ్ అయ్యిందండి. ఏం మార్పులు లేవండి. సో గుర్తుంచుకోవాలి, ఎంత అంటే 5.25% అండి. ఆర్బీఐ గవర్నర్ ఎవరో ఇప్పుడు మీకు తెలుసు కదండి, సంజయ్ మల్హోత్రా అండి. రియల్ జీడీపీ గ్రోత్ రేట్ ఎంత అండి? 7.4% అండి. అలాగే ఎంఎస్ఎఫ్ రేట్ అండ్ బ్యాంక్ రేట్ ఇప్పుడు ఎంత ఉందంటే 5.50% అండి. కానీ ఇప్పుడు రెపో రేట్ ఎంత ఉంది? 5.25%. గుర్తుంచుకోవాలి ఇవన్నీ కీ పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ సీ ఫుడ్ కాంగ్రెస్ 2026కి ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇవ్వనుంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చెన్నై అండి. ఎప్పుడు జరుగుతుందంటే ఈ ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు జరుగుతుందండి. దీనికి థీమ్ ఏం పెట్టుకున్నారంటే సస్టైనబుల్ సొల్యూషన్స్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, బిల్డింగ్ ఏ సేఫర్, ఫెయిర్ అండ్ రెసిలియంట్ గ్లోబల్ సీ ఫుడ్ ట్రేడ్ అండి. ఓకే, ఆర్గనైజర్స్ ఎవరంటే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిష్ ఇన్స్పెక్టర్స్, పీడిఏ వెంచర్స్, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అండి. వీళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నాడు. ఓకే, చూసుకోవాలి కీ పాయింట్స్ అన్ని. వరల్డ్ సీ ఫుడ్ కాంగ్రెస్ 2026కి ఏ భారతీయ నగరం ఆతిథ్యం ఇవ్వనుందంటే చెన్నై అండి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది? ఫిబ్రవరి 9 నుంచి 11 వరకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ చూస్తే ఆప్షన్ డి ఫిబ్రవరి 6 అండి. 2012లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని గుర్తించండి. ఓకే,
అప్పటి నుంచి ఇది చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 6న ఎవ్రీ ఇయర్ స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారండి. ఈ సంవత్సరం థీమ్ ఏం పెట్టుకున్నారంటే టువర్డ్స్ 2030 నో ఎండ్ టు ఎఫ్‌జీఎం వితౌట్ సస్టైన్డ్ కమిట్మెంట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్. గుర్తుంచుకోవాలండి కీ పాయింట్స్ అన్ని. నెక్స్ట్ క్వెషన్. 2047 నాటికి అందరికీ బీమా కింద 100% బీమా కవరేజీని సాధించిన భారతదేశంలో మొదటి జిల్లా ఏది? చూడండి. ఆప్షన్ డి అల్వార్, రాజస్థాన్ అండి. లీడ్ పార్ట్నర్ యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అండి. గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ సహకారంతో ఈ లక్ష్యం సాధించారండి. సో, గుర్తుంచుకోవాలి. 2047 నాటికి అందరికీ బీమా అనే కింద 100% బీమా కవరేజీని సాధించిన భారతదేశంలో మొదటి జిల్లా ఏదంటే అల్వార్ అండి. రాజస్థాన్‌లో ఉంది. నెక్స్ట్ క్వెషన్. భారతదేశం, చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 2025లో సుమారుగా గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే ఎంతకండి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి $155 బిలియన్ కండి. ఓకే. గుర్తుంచుకోవాలి. భారతదేశం, చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 2025లో సుమారుగా ఎంత గరిష్ట స్థాయికి చేరుకుందంటే $155 మిలియన్ అండి. నెక్స్ట్ క్వెషన్. ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2026 ఎక్కడ జరిగింది? అంటే ఆప్షన్ డి దుబాయ్‌లో అండి. ఓకే. గుర్తుంచుకోవాలి. దాని థీమ్ ఏంటంటే షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్స్ అండి. ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2026 ఎక్కడ జరిగిందంటే దుబాయ్ అండి. నెక్స్ట్ క్వెషన్. ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త ఆండ్రీ బెటియల్ ఏ వయసులో మరణించారంటే ఆప్షన్ డి 91 అండి. ఈయన ప్రధాన రచనలు చూసుకుంటే క్యాస్ట్, అలాగే క్లాస్ అండ్ పవరు ఇవి ప్రధాన రచనలండి ఆయనవి. అలాగే ఈయనకి పద్మభూషణ్ అని 2005లో వచ్చిందండి. సో, గుర్తుంచుకోవాలి. ఫేమస్ పర్సన్స్ అనే సెక్షన్‌లో మనకి క్వెషన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త ఆండ్రీ బెటియల్ ఏ వయసులో మరణించారంటే 91 సంవత్సరాలుగండి. ఆయన ప్రధాన రచనలు ఏమంటే క్యాస్ట్, అలాగే క్లాస్ అండ్ పవర్ అండి. ఈయనకి పద్మభూషణ్ ఎప్పుడొచ్చిందంటే 2005 ఉంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఆక్రమణ వృక్షజాతులను గుర్తించేందుకు నియోఫైట్ ఐడి యాప్‌ను భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభిస్తోంది? అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కేరళ అండి. ఈ యాప్‌ను మలబార్ బొటానికల్ గార్డెన్ అండ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ సైన్సెస్ ఇది నిర్మించారండి. ఏఐ ఆధారితంగా ఇన్వెసివ్ ప్లాంట్స్‌ని గుర్తిస్తుందండి ఇది. ఓకే. గుర్తుంచుకోవాలి. ఆక్రమణ వృక్షజాతులను గుర్తించేందుకు మీరు ఆ యాప్ పేరు కూడా గుర్తుంచుకోవాలి. నియోఫైట్ ఐడి. ఏ రాష్ట్రం ప్రారంభిస్తుందంటే కేరళ అండి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. భారతదేశం యొక్క మొట్టమొదటి సహకార రన్ రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫార్మ్ అయిన భారత్ టాక్సీని ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్‌ని కామెంట్‌లో చెప్పండి. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం డైలీ ఎగ్జామ్ బైట్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.